శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని డ్రైవర్లు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లపై గ్రీన్ ట్యాక్స్ పేరిట 20% వరకు వసూలు చేశారని విమర్శించారు. ప్రస్తుతం గ్రీన్ ట్యాక్స్ ను 3% తగ్గించి డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన డ్రైవర్లు ఏకమై తమ నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా గతంలో డ్రైవర్లపై అదనపు వసూలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే డ్రైవర్లకు అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కుల వర్గాల వర్ణాల వాళ్ళకు పార్టీలకు అతీతంగా కూడా మనం ఈ యొక్క లోన్ సదుపాయం కల్పించాలి. బిక్కా బీదీ అందరూ కూడా బతుకుతా ఉన్నారు. ఈ వృత్తిని నమ్ముకొని అన్ని విధాల లోన్లు కల్పిస్తామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్న కూడా అనౌన్స్ చేయడం. అదేవిధంగా ఏదైతే గ్రీన్ ట్యాక్స్ పేరుతో గత ప్రభుత్వం 20% మా డ్రైవర్ కార్మికులు నోరు కొట్టి మా పొట్టలు కొట్టి వాళ్ళు ఏదైతే ఆ దోపిడీ చేస్తా ఉన్న 20% ఈ గ్రీన్ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం 3% వసూలు చేస్తా ఉంది. 3% అంటే మా డ్రైవర్ కార్మికులకు 17% ఆదా అయింది. ఎంత గొప్పగా ఆదా అయిందంటే నిజంగా మేము థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ రవాణా మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ మంత్రి సాబ్ అని చెప్పి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇంత గొప్పగా పరిపాలన జరుగుతుంటే ఇక ఈయన ఎవరు వచ్చినాయా పట్టుమంటే 11 సీట్లు రాలా ఆయన. గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన ఎంత ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా అదే విధంగా ఇవాళ డ్రైవర్ కార్మికులందరినీ నోళ్లు కొట్టిందే కాకుండా ఇవాళ ప్రభుత్వాన్ని గురించి ఏదో కించపరుస్తూ నానా యాగి పట్టిస్తూ మాకు వస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులైనా కంపెనీలైనా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బిల్ గేట్స్ గారు వచ్చారు, ఆయనను హేళన చేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎవరండి మీరు పట్టుమంటే 10 సీట్లు గెలవలేరు. బిల్ గేట్స్ గారు ప్రపంచ దేశాలలోనే అత్యంత సంపన్నులు ఆయన ఈ రాష్ట్రానికి విచ్చేశారు అంటే అది ఎవరిని చూసి విచ్చేశారు? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి వారి సమక్షంలో నడుస్తూ ఉన్నటువంటి మంత్రివర్గమైన ఇతరత ఏదైనా కూడా ఒక ప్రణాళిక పద్ధతి అన్ని విధాల ఈ డ్రైవర్ కార్మికులైనా యావత్ ప్రజలకైనా ఈ యొక్క ఉపయోగపడతారు. గొప్పగా పరిశ్రమలు వస్తాయి. తద్వారా మా అందరికీ కూడా ఉపాధి హామీ కలుగుతుందండి, ఉపాధి హామీ జరుగుతుంది. ఉపాధి హామీని మేము ఇది చేసుకోగలుగుతామని చెప్పి ఈ విధంగా అన్ని కంపెనీలు వస్తా అంటే గత ప్రభుత్వంలో ఉన్న ఆయన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి హేళన చేస్తూ ఆ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ బిడ్డ నేను ఒకటే హెచ్చరిస్తా అన్నా, జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రైవర్ కార్మికులుగా నా మీద దగ్గరగా 32 కేసులు క్రిమినల్ కేసులు పెట్టావు కదా బిడ్డ, నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. ఈ కాళహస్తి వేదికగా ఇక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని వేదికగా నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ లెక్క ప్రసాదాలు పక్కకు పెట్టేటోళ్ళం కాదు. మేము సనాతన హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ మేము అన్ని విధాల అన్ని వర్గాల మతాల వర్ణాల వాళ్లకు మేము బతుకు తిరిగే అవకాశం కల్పించేటటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా. డ్రైవర్ కార్మికుడిగా నిన్ను జీవితంలో ముఖ్యమంత్రి కానీయకుండా చూసుకునే బాధ్యత మా డ్రైవర్ కుటుంబీకులు తీసుకుంటామని కూడా ఈ కాళహస్తి వేదికగా తెలియపరుస్తూ ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వర్యులు గారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం. అన్నా సుధీర్ అన్న, మా అభిమాన నాయకుడు పెద్ద ఆయన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడు మీరు. నేను గతంలో కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డ్రైవర్ల భరోసా యాత్ర చేసినప్పుడు మా అధ్యక్షుడు, ఇక్కడ కాళహస్తి అధ్యక్షుడు మా అన్న శంకరన్న ఉన్నాడు. వీళ్ళందరి సమక్షంలో మా డ్రైవర్ కుటుంబీకులు, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడు మేము ఇల్లు తిరిగి మా డ్రైవర్ కార్మికుల ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేశాం. మీ అన్నదమ్ములం, మీ బిడ్డలం, మా వాళ్ళని గొప్పగా చూసుకోవాలని, అన్ని విషయాలలో అవకాశాలు కల్పించాలని కూడా మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ అన్న కూడా తెలియదు.